రిట్ పిటిషన్ వెనక్కి, పోలవరం నల్లమల సాగర్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశంతోనే తెలంగాణ నిర్ణయం, సివిల్ సూట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం. ఇజ్జది పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో వేయాల్సినటువంటి పిటిషన్ రిట్ పిటిషన్ కాదు, ఈ రిట్ పిటిషన్ ఎందుకు వేస్తా ఉన్నాయా, సివిల్ సూట్ వేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చెప్పింది. అయితే నువ్వు రిట్ పిటిషన్ వేసిన వెంటనే నువ్వు ఆంధ్రాకు సహకరిస్తున్నావు, వాళ్ళు కట్టేటువంటి పోలవరం నల్లమల సాగర్కి నువ్వు సహకరిస్తున్నావు అనేది అర్థమైపోతా ఉన్నది. దీన్ని నేను చెప్పడం కాదు, ఇక్కడ ప్రతిపక్ష నేత అయినటువంటి హరీష్ రావు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పరోక్షకంగా సహకరించాలి, కోర్టు సైతం కూడా వీళ్ళు వేసేటువంటి రిట్ పిటిషన్ కొట్టేయాలి అన్నటువంటి ఉద్దేశం. ఇప్పుడు అంత పెద్ద లాయర్లు ఉంటారు, పెద్ద లాయర్లు ఢిల్లీలో వాదించేటువంటి పెద్ద లాయర్లు ఉంటారు ఈ రేవంత్ రెడ్డి దగ్గర. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఒక ముఖ్యమంత్రివి, న్యాయ సలహాలు తీసుకోవాలి ఏం జరగబోతా ఉందనేది. ఇంత పెద్ద ప్రాజెక్టు సంబంధించిన విషయంలో జల వివాదంలో నువ్వు నామమాత్రం రిట్ పిటిషన్ వేసి ఏందన్నట్టు, నువ్వు పెద్ద అపోలో యశోద లాంటి దాంట్లో శస్త్రచికిత్స చేయాల్సినటువంటి దానికి ఇప్పుడు నువ్వు ఆర్ఎంపీ దగ్గరికి పోయి వైద్యం చేస్తున్నట్టు ఉన్నది కదా. నువ్వు ఏం చేయాల్సినటువంటి నువ్వు అవసరం ఉండే, నిర్ణయం తీసుకునే ముందు కొన్ని రెండు ఆలోచించాలి కదా. సో దీనిపైన సుప్రీంకోర్టు ఆదేశంతో తెలంగాణ